పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కుబాయి కాటెబ్బ గట్టిగానే తగిలింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వివాదంలోంచి చిక్కుకున్న ఏ చిత్రం బతికి బట్టకట్టలేదని మరోసారి నిరూపితమైంది. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమాకు కష్టాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్, లైలా, రిపబ్లిక్, మట్కా వంటి చిత్రాలు బైకాట్ దెబ్బతో మొదటి రోజే కనిపించకుండా పోయాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా మొదటి రోజే ప్యాకప్ చెప్తే పరిస్థితి వచ్చింది. సినిమాలు చేసుకోండి, కానీ ఆ వేదికలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాల కలెక్షన్స్కు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. హరిహర వీరమల్లు మొదటి రోజు కలెక్షన్. హరిహర వీరమల్లును ఎలాగైనా నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ సినిమా వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడడం, ఆపై ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు పరుష వ్యాఖ్యలు చేజారడం, దీంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు బగ్గుమన్నారు. బైకాట్ HVM హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారు. ఈ దెబ్బ గట్టిగానే వీరమల్లుకు గుచ్చుకుంది. ఈ చిత్రం ప్రచారంతో పవన్ కళ్యాణ్ ఏకంగా 3 రోజులు ప్రచారంలోనే మునిగిపోయారు. వరుస మీడియా సమావేశాలు, ఆపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సెల్ఫీలు వంటివి గట్టిగానే చేశారు. కేవలం ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్ల ఆశ్రయంతం బూడిదలో పోసిన పన్నీరులానే అయిపోయింది. పుష్ప 2 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ దాటేస్తామని చెప్పుకున్న నిరాశే మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిసి మొదటి రోజు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వీరమల్లు రాబట్టింది. నెట్ పరంగా అయితే 14 కోట్లు మాత్రమే అని ప్రముఖ వెబ్సైట్కి పేర్కొంది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి ఆపై 700కు పైగా ప్రీమియర్ షోలు వేస్తే కలెక్షన్స్ ఇలా ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ కంటే వీరమల్లు పరిస్థితి ఊహించుకోవడమే కష్టమని చెప్పవచ్చు. వీరమల్లుకు బెనిఫిట్ షోల ద్వారా 12.7 కోట్లు ఇస్తే మొదటి రోజు 32.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని సాక్షి పేర్కొంది. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. పుష్ప 2 హిందీ వెర్షన్ మొదటి రోజున 72 కోట్లకు గ్రాస్ పట్టింది. ఆ రికార్డును వీరమల్లు మొత్తం కలెక్షన్లు కూడా టచ్ చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కుబాయి